హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మా బచ్చలమల్లి టీమ్ ఇక్కడ ఉన్నారు. బచ్చలమల్లి గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ టీజర్ చూసాము, ఎన్నో పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. కొద్ది రోజుల్లో ట్రైలర్ కూడా వస్తుంది. డిసెంబర్ 20వ తారీఖు సినిమా మన ముందుకు వస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వన్ బై వన్ హాయ్ చెప్దాం. నరేష్ గారు హాయ్. హాయ్ అగైన్. హలో సుబ్బు గారు హాయ్. అమృత అండ్ రాజేష్ గారు హాయ్. నరేష్ గారు అన్నీ మొదలెట్టబోయే ముందు ఒక నార్మల్ క్వశ్చన్, నా క్వశ్చన్ అండి. ఇది అనౌన్స్మెంట్, సినిమా అనౌన్స్మెంట్ బార్లోనే జరిగింది. టీజర్లో అండ్ మధ్యలో మేము చూసిన డైలాగ్స్ అవన్నీ ఇంటెన్స్తో మీరు చెప్పేవన్నీ కూడా మోస్ట్లీ బార్లో, చేతిలో గ్లాస్తో. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. ఈ బార్ వెనుకున్న కథ బారుగా ఉంటుందా లేకపోతే ఏంటి సార్? వాట్ ఈస్ ద రీజన్? ఈయన అడగాలండి, ఈయనే మొత్తం. సార్ ఏంటి సార్? అంటే ఆనెస్టీగా సిన్సియర్గా ఉండే పీపుల్ కలిసే ప్లేస్ అండి బారు. ఎన్నో ఓపెన్ గా ఎంతో ఓపెన్ గా అంటే నిజాయితీగా వాళ్ళు వచ్చిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, సార్ నిజంగా వచ్చిన పని గుర్తుంటుందా సార్? అయిపోయాక గుర్తుండదు, ఎందుకు వచ్చాం అన్నది వచ్చేటప్పుడు గుర్తుంటుందండి. అంటే కరెక్ట్ బడ్జెట్ ఏంటి, ఏ బ్రాండ్ ఏది, ఎంత క్యాల్కులేటెడ్ పీపుల్ ఉంటారు, నిజంగా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఆనెస్టీగా ఉండేవాళ్ళు ఉంటారు. చూడండి, సో ఆనెస్టీ కథ కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. న్యాయదేవత కోర్టులో ఉంటుంది అనుకున్నాను సార్, బార్లో ఉంటుంది. అసలు ఇలా ఇలా ఇంత న్యాయంగా ఇక్కడ డిస్కషన్స్ జరుగుతాయని మీరు చెప్తేనే అర్థమవుతుంది. వెరీ నైస్ సార్. ఇంతే న్యాయంగా ఇంకొక మాట కూడా చెప్పండి. ఈ బచ్చలమల్లిని ఎందుకు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అసలు? అంటే అందరిలో ఉంటే ఒక కామన్ ఫ్లా ఒకటి ఉంది చూడండి, ఫ్లాడ్ క్యారెక్టరైజేషన్, మూర్ఖత్వం అన్నది అది అందరిలో ఉంటుంది కదా. కొంచెం మోతాదు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ చెప్పాలనుకున్నానండి. దయచేసి వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేని తప్పులు చేయొద్దు, బార్డర్ దాటేయొద్దు మూర్ఖత్వం. ఇది ఎందుకు చెప్పాలనిపించింది అంటే నేను దాటేసాను కాబట్టి, దాటేసి ఆ రిగ్రెట్తో ఉన్నాను కాబట్టి. అలా ఎవరన్నా ఉన్నా, అలా ఎవరన్నా చేయాలనుకున్నా కానీ ఇది చూసిన తర్వాత వద్దురా బాబు అని చిన్న జాగ్రత్త చెప్తాను చూడండి, అలా చెప్పాలనిపించి ఈ కథ చేయడం జరిగిందండి. అసలు అలా చెప్పాలనిపించినప్పుడు మీకు అది విని మీరు కూడా చెప్పాలని ఎందుకు అనిపించింది సార్? మూర్ఖత్వంగా ఏదన్నా అలాంటి సినారియోస్ జరిగాయి ఎప్పుడన్నా? అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాండి ఇలాంటి క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నాకు కథ చెప్పగానే బాగుంది, అంటే క్యారెక్టర్ నచ్చింది నాకు బచ్చలమల్లి. అండ్ ఇట్ హ్యాపన్స్ టు బి, అంటే ఆయన ఊర్లో ఒక మనిషి ఉన్నాడండి బచ్చలమల్లి అని. సో ఈయన చిన్నప్పుడు మనం కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు అతను ఆ టైంలో కొంచెం యంగ్ అండి ఆయన. సో అతను రౌడీజం, అతను అంటే ఈ తాగేసి లేకపోతే ఊర్లో గొడవలు చేసేసి, అంటే ఊరు సేవ్ చేయడానికి వెళ్తాడు, బట్ అందరి దగ్గర మళ్ళీ మాటపడి, అంటే ఒక అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఆవేశంలో, కోపంలో వెళ్ళి మనం జస్టిఫై చేసుకోవాలనేది బూతో లేకపోతే ఇంకోటో అదే ఎక్స్క్లేట్ అయిపోతుంది. అంటే ఇతను చేయడానికి వెళ్ళింది మంచి పని, బట్ అక్కడ పెట్టిన గొడవలకి ఏమవుతుందంటే పెద్ద బాంబులో వెళ్ళిపోతుంటుంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్. సో ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఈయన ఒకటి అనుకున్నాను, అంటే కొన్ని మనం ప్రతి మనిషి ఇందాక ఆయన చెప్పినట్టంటే మన జీవితంలో ఏదో చేసిన తర్వాత ఆ రోజు అది చేసి ఉండకూడదు, ఆ రోజు ఆ డిసిషన్ తీసుకున్న వల్ల లేకపోతే ఇంకొక రకంగా ఉండేది నా లైఫ్ అని గిల్ట్ ఉంటుందండి. అది బీట్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ మన పర్సనల్ వర్క్లో కూడా ఆ రోజు ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది, వదిలేయకుండా ఉండాల్సింది, ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఉంటాయి కదండి. సో దానికి మనం వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేమండి. సో బట్ జనాలకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్లా ఉంటుందండి, ఎందుకంటే ఎక్కడో చోట మొండితనం, అంటే మనం పేరెంట్స్ చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలి అని ఒక పిల్లలకు కానీ వస్తుంది. సో అంటే వినకపోతే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది. సో చెప్పడానికి బాగుంటుంది. అండ్ ఒక క్యారెక్టరైజేషన్ అండి బాగా నచ్చింది. సో అందరికి దగ్గరగా ఉంటుంది, అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఈ బచ్చలమల్లి ఆడిని మీరు లవ్ చేస్తారు, ఆడిని హేట్ చేస్తారు, ఆడి మీద జాలి చూపిస్తారు, ఆడి మీద ప్రేమ వస్తుంటుంది, మీకు కోపం వస్తుంటుంది, ద్వేషం వస్తుంటుంది. సో ఒక మనిషి ఎన్ని ఎమోషన్స్ అయితే మనం లైఫ్లో ఫేస్ చేస్తుందో అన్ని ఎమోషన్ ఈ క్యారెక్టర్లో ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్ ఒక్కసారిగా ప్లే చేయాలి అన్నప్పుడు ప్రాక్టీస్ ఏమన్నా చేశారు సార్? అండ్ మీ లుక్ కూడా జనరల్గా ఉండేదానికన్నా కొంచెం చాలా రకడ్గా, రఫ్ లుక్స్, హెయిర్ కానీ మీ లుక్ మొత్తం స్టైలింగ్ అంతా ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ క్యారెక్టర్స్. అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లైక్ అంటే ఇట్స్ అన్ అండర్ డాగ్ క్యారెక్టర్ అంటే బేసిక్గా అటు చదువుకోలేదు, ఊర్లో ఉండి వాడు ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ దుమ్ముల్లో ధూళిలో గోన్సంచులు గోడౌన్లో పని చేసుకుంటూ అలాంటి క్యారెక్టర్. సో ఏదో కొత్తగా చేద్దాం అంటే మన ప్రతి సినిమాకి డిఫరెంట్ లుక్ కావాలంటారు. సో మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఫుల్ గడ్డం పెంచి చేద్దాం అని అనుకున్నప్పుడు ఈకేమో తన ఐడియా అండి, లెన్సులు పెడదామండి బాగుంటుంది, కొంచెం హెయిర్ కూడా బ్లీచ్ చేసి ఒక కలర్ చేస్తే బాగుంటుంది, రెగ్యులర్గా బ్లాక్ అయిపోతుంది కదా, కొంచెం కొత్తగా టోన్ చేద్దామని మీ స్టార్టెడ్ ఇట్ అండి. ఒకసారి చేసి చూసుకున్నాం, బాగా అనిపించింది, ఇంకా అలా కంటిన్యూ చేశారు. అండ్
యాక్టింగ్ అంటారా? యాక్టింగ్ ఏం లేదండి, ఎందుకంటే ఈయనే బచ్చలమల్లి మాకు. ఆయన యాక్ట్ చేసి చూపించేస్తాడు, అన్ని చేసి చూపించేస్తాడు. సెట్లో అసలు ప్రతిదీ అంటే మనకు ఒక అంటే మీకైనా నాకైనా అమ్మాయికైనా అందరికైనా ఎవరికైనా ఆయన బచ్చలమల్లి డిఫరెన్స్ అంటే నేను ఆయన ఇప్పుడే నేను వితౌట్ ద లుక్ చూస్తున్నాను. ఫస్ట్ డే నుంచి నేను ఆ లుక్ లో చూస్తూ ఐ వాస్ లైక్ వెన్ విల్ ఐ సీ హిమ్ నార్మల్. ఆ లుక్ లో చూస్తూ కూడా మీరు ప్రేమలో పడ్డారంటే సచ్ ట్రూ లవ్. అంత అంటే మీకు యాంగ్రీ మ్యాన్ అలా ఏమన్నా నచ్చిందో? అరే అమ్మాయిలు ఎదవలకే పడతారు. నేను కరెక్ట్ అని నేను ఒప్పుకుంటున్నాను సార్. ఎదవలని కాదు సార్, మిక్స్చర్ కాదు కానీ ఫిల్టర్ లేకపోతే ఎదవనే అనేస్తారు సార్ తెలుసుకోక ముందే. సర్లేండి సార్, మా బచ్చల మళ్ళీ ఎదవ కాదు కానీ ఒక మూర్ఖుడు అంటే మా బచ్చల మళ్ళీ ఈయన అనేసి ఇప్పుడు ఎదవ అంటే నాకు తగులుతుంది అది. అలా కదండి, అంటే జనరల్గా ఎప్పుడు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. అంటే మనం ఎవరైతే అంటే మనలాగా అంటే ఆపోజిట్ గా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ తెలియకుండా అట్రాక్ట్ అవుతాం. సో అలాంటి ప్లస్ ఈ బచ్చల మళ్ళీ ఆయన చెప్పినట్టు నిజాయితీ క్యారెక్టర్ అండి. వాడుకున్న అలవాట్లు అన్ని విడంబరంగా అన్ని చెప్తాడు, వెళ్ళి అన్ని క్లియర్ గా చెప్తాడు. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను క్లియర్ గా ఉన్నాను, నేను ఓపెన్ గా ఉన్నాను. హీస్ ఓపెన్ బుక్ అండి. సో నచ్చితే నేను చదువుకోండి, లేకపోతే మూసేసి వెళ్ళిపోండి అనుకుంటుంటాడు. హీ డజంట్ కేర్ అండి. ఎవరన్నా నాకు అంటే వాడికి వద్దనుకున్న వాళ్ళు ఎవరు వాడికి వద్దు, అంతే. ఈ క్యారెక్టర్ అండి. సో ఒక అమ్మాయి కనెక్ట్ అవుతాడు. కానీ అదే సార్, మీరు ఇన్ని చెప్తున్నా కూడా నాకైతే టీజర్ ఇవన్నీ చూసినాక ఒక సెన్సిటివిటీ, ఒక ఇన్నసెన్స్, ఏదో తెలియని ఒక పెయిన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సార్ కళ్ళల్లో, క్యారెక్టర్లో, చూడ్డంలో కూడా. వాట్ డూ యూ థింక్? అది కూడా ఉందంటారా? పెయిన్ ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే మనిషి సక్సెస్ అంటే మారిన మనిషి ఒకడు ఎప్పుడు జనరల్గా ఏంటంటే ఎవడన్నా ఒక మూర్ఖుడు అలాంటి వాడు మారితే బాగుంటుంది. అలాంటి టైంలో మారే ప్రాసెస్లో వాడికి వచ్చే అడ్డంకులు, దాంట్లో వాడికి పెయిన్ ఉంటుందండి, వాడికి పర్సనల్ రివెంజెస్ ఉంటాయి, వాడి మీద అటాకులు జరుగుతుంటాయి. సో ఎవ్రీథింగ్ అంటే అందరూ అతను కాన్ఫర్ చేస్తున్నప్పటికి ఏమవుతుందండి, ఆ మూర్ఖత్వం మళ్ళీ వచ్చేస్తుంటుంది. సో ఏదైతే వద్దనుకున్న దూరంగా వస్తున్నాడో మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంటుంది వాడికి. సో దానికోసం అండి ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండి, ఎమోషన్ అండి. అండ్ ఇట్ హ్యాస్ అ ఫాదర్ అండ్ సన్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుందండి. సో అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్, బట్ జనరల్గా ప్రతి అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానీ, ఎవరికైనా పిల్లలకు కానివ్వండి, తల్లిదండ్రులు బాగా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ అబ్బాయికి ఏమవుతుందంటే తండ్రి అంటే హీల్ బి ద ఫస్ట్ హీరో ఫర్ హిస్ లైఫ్. సో అతను అలాంటి తండ్రి తన లైఫ్లో ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, సో ఆ సఫరింగ్ ఏంటి, ఎలా ఉంటుంది. అండ్ ఎక్కువ చిన్నప్పటి నుంచి ఒక పర్సన్ ఓవర్గా ప్రేమించేసిన తర్వాత అండి అక్కడి నుంచి ఏదైనా ఒక రిజెక్షన్ కానీ యాక్సెప్టెన్స్ లేకపోతే ఒక ఫెయిలియర్లో ఫీల్ అయిపోతుంది. సో అలాంటి క్యారెక్టర్ అండి. సో ఫాదర్ మీద ఒక పెయిన్ ఉంటుందండి, ఆ మదర్కి ఒక పెయిన్ ఉంటుంది, ఆ అమ్మాయికి ఒక పెయిన్ ఉంటుంది, అందరికి పెయిన్ ఇస్తూ ఉంటాను. ప్రేమిస్తాను, పెయిన్ ఇస్తాను. అంటే ఒక ఫిల్టర్ తెలియని, ఒక అన్ఫిల్టర్డ్ అంటారు కదా, అలాంటి ఏదొచ్చినా ఎక్కువే, ప్రేమ వచ్చినా ఎక్కువే, కోపం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే లాంటి క్యారెక్టర్. మీది ఒరిజినల్ గా అలాంటి క్యారెక్టర్. నాకు షూటింగ్స్ లో చూసాను సార్ నేను, మీ క్యారెక్టర్ ని కాదు, మీరు ఎనాక్ట్ చేయడం, ఆ రోల్ లోకి వెళ్ళి ప్రతిదీ మీరు నా క్యారెక్టర్ ఎనాక్ట్ చేసేసారు, అమృత చేసేసారు, బచ్చలమల్లి అందరివి మీరే చేస్తుంటే ఈయన రాసుకుంది బచ్చలమల్లి గారిని చూసా, లేదా మొత్తం అన్ని తునిలో అన్ని క్యారెక్టర్స్ చూసా, ఎలా సార్? మనకి తగిలిన క్యారెక్టర్ చూసుకుని ఈ క్యారెక్టర్ బాగుంటది అనుకున్నప్పుడు, ఇప్పుడు కావేరి లాంటి ఒక అమ్మాయి మా కాలేజ్ లో ఎక్కడ ఉండి ఉంటది, చూసి ఉంటాను సార్. ఉందా సార్? 10-15 కావేరీలు ఉంటారు. అమ్మ బాబోయ్, ఉంటారండి వాళ్ళు, అలా దూరంగా ఉంటారు. దగ్గరికి మీరు ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి ప్రేమని చెప్పడం? లేదు అలాంటిది. ఎందుకు సార్ ఇంత ఎక్స్ప్రెసివ్? మీరు ఎందుకు ఎక్స్ప్రెసివ్ కాదండి, అందుకే. మీరు ఎక్స్ప్రెసివ్ కాదా? కాదండి. మీరు అగ్రీ చేస్తారా ఈ పాయింట్? నాకు ఎందుకో ఈజ్ ఎక్స్ప్రెసివ్, బట్ రాజా గారు బాగా ఎక్స్ప్రెసివ్. రాజా గారు ఎక్స్ప్రెసివ్. మీకు ఎంతమంది కాలేజ్ లో కావేరీలు ఉన్నారు రాజా గారు? ఏమీ లేరండి. అమ్మో అబద్ధం. ఎందుకో నమ్మాలని లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అడిగితే చెప్తారు రాజా గారు. ఆనెస్టీ రాదు. ఆనెస్ట్ పీపుల్ సిట్టింగ్ బార్ విత్ కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ కావేరీలు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలతో ఉంటారు. సో కావేరీ మొత్తం షూటింగ్ లో హౌ ఇస్ ఇట్? ఇస్ ఇట్
ఫన్నీ ఆర్ ఏదో ఇమోషనల్గా పెయిన్గా మొత్తం క్యారెక్టర్లో ఉండాలి లాగా అలా ఎంజాయ్ చేశారా ఆర్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు షూట్ని? ఐ థింక్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక టైంలో చాలా ఫన్గా ఉంటుంది, ఒక టైంలో ఐ థింక్ వీ వర్ ఆల్ వెన్ ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ సీన్, చాలా ఇమోషనల్ ఫీల్ ఆ టైంలో ఉంటాము. అంటే ఇట్స్ లైక్ వీ కీప్ రిహర్సింగ్, డైలాగ్స్ ఉంటుంది అది ఇది, సో అప్పుడు అలా ఉంటుంది. అండ్ ఆఫ్ స్క్రీన్లో ఐ థింక్ వీఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ఎవ్రీబడి, అండ్ మీరుంటే ఇంకా చాలు మన అందరికీ కదా. సో ఇట్స్ లైక్ ఫన్ ప్లేస్. ఎప్పుడైనా భయం వేసిందా లైక్ అమ్మో కెన్ ఐ రియలీ డూ ఇట్, నా వల్ల అవుతుందా, కెన్ ఐ రీచ్ ద ఎక్స్పెక్టేషన్ అని ఏ సీన్లో అయినా సందర్భంలో అయినా అనిపించిందా? యా, మేబీ ద ఎమోషనల్ సీన్స్ ఖచ్చితంగా చాలా ఎమోషనల్ సీన్ ఉంది కదా ఈ మూవీలో. అండ్ మా డైరెక్టర్ ఉన్నారు, వెనక్కి చేస్తారు, మీకే తెలుసు. పెయిన్ ఉండాలి కానీ కళ్ళల్లో కనిపించకూడదు, కళ్ళల్లోనే మాత్రం పెయిన్. నాకు కరెక్ట్ గా నాకు ఒక మంచి సీన్ ఉన్న ముందు రోజు ఫోన్ చేశారు, పైక ఐ స్టిల్ రిమెంబర్ ద కాన్వర్సేషన్. నాకు ఆ రోజు నైట్ అంతా అర్థం కాలేదు, రేపు ఏం చేయాలి ఎలా చేయాలి, ఏం లేదు నేనున్నానని పెట్టేశారు. అది ఒకటే ధైర్యం, ఇది ఇలా ఉండాలి, కళ్ళల్లో ఉండాలండి, ఎక్కువ ఉండకూడదండి, తక్కువ ఉండకూడదండి, ఇది ఇక్కడ ఉండాలండి, అది అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి సార్ రేపు, నా పరిస్థితి ఏంటి సార్. ఈ సినిమాకి నేను డబ్బు పెడతాను, పెట్టొచ్చు, ఇట్స్ ఓకే అని జెన్యూన్గా మీకు ఏ పాయింట్లో అనిపించింది సార్? చాలా కథలు మనం వింటాం, ఒక డౌట్ అనేది డెఫినెట్లీ పెట్టేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఈజ్ ఇట్ ఓకే అని. అలా మీకు ఏమన్నా అనిపించిందా ఆర్ కాన్ఫిడెన్స్ అనిపించిందా? వై డిడ్ యూ టేక్ అప్ దిస్ అసలు? సుబ్బు వచ్చి కథ చెప్పాడు ఈవినింగ్ ఒక 5 o'clock. ఫస్ట్ హాఫ్ విని ఒక ఇద్దరం కాఫీ తాగితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ వినేద్దాం. సెకండ్ హాఫ్ వినేసాను. అలా బయటకు వచ్చేటప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. లాస్ట్ 15 నిమిషాలు చిన్న ఎమోషన్లోకి వెళ్ళి నా కళ్ళమ్మటి నీళ్ళు, డార్లింగ్ మనం సినిమా చేసేస్తున్నాం, ఈ సినిమా నాకు హిట్టు పేరు ఇప్పుడున్న నేను తీసిన సినిమాల్లోకి తీసుకెళ్ళి ఇంకొక మెట్టు పైన కూర్చోబెట్టే సినిమా. ఆ రోజే ఫిక్స్. నెక్స్ట్ డే హీరో గారిని కలిసాను, సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం అనుకున్నాం, దీనికి ఏం కావాలో నా వంతు నేను 100% చేశా. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశా. అండ్ అడిగిన టెక్నీషియన్స్ అండి, అంటే మేము అనుకున్న ఫస్ట్ నుంచి ఈ సినిమా చేస్తున్నప్పుడు మంచి టెక్నీషియన్స్ ఉండాలి. ఎందుకంటే ఎంత మనం చేస్తున్నా, ఎంత కథ బాగా రాసుకున్నానండి, తీసేవాళ్ళు కెమెరామెన్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, లేకపోతే మన ప్రొడక్షన్ డిజైనర్ కానివ్వండి, ఇప్పుడు డిఓపి ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ ఇట్స్ వెరీ కీ అండి. సో నేను ఫస్ట్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే అనుకున్నామండి, అంటే కొన్ని పేర్లు అనుకుంటే మా భయం ఏంటంటే అంటే పెద్ద పేర్లు చెప్తున్నాం. రిచర్డ్ ఎం నాథన్ గారు, ఆయన కో అని సినిమాలు, అలాంటి చాలా మానాడు ఇలాంటి సినిమాలు తీశారు తమిళ్లో. సో ఆయన ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఆయన పరిచయం అంటే ఎలా ఉంటుందంటే ఈజ్ లైక్ వెరీ గుడ్, అంటే బాగా తీసుకుని మంచి రెమ్యునరేషన్ తీసుకుని దాన్ని. సో ఆయన కావాలి అంటే ఆయనకు వచ్చారు. అండ్ లక్కీగా ఏంటంటే ఆయన రావటం అంటే రాజా గారు ఆ సైడ్ నుంచి అన్ని కాంట్రిబ్యూషన్లు ఇచ్చారండి. మీరు ఎవరు కావాలంటే బెస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్కి వెళ్ళండి అని ఆయనే రిచర్డ్ ఎం నాథన్ గారితో మాట్లాడారు. దాని తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి, దాని తర్వాత చోటా ప్రసాద్ గారు ఎడిటర్, మా బ్రహ్మకడ్లి గారు డైరెక్టర్. సో వీరన్నీ పెట్టుకుని అంటే దెన్ అంటే ఎవ్రీ వన్ అండి, ఇప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ లైకింగ్ ద ప్రాజెక్ట్. అంటే కథ విన్న తర్వాత ఈ సినిమా చేయాలి, కొత్తగా చేయాలి అండ్ అందరికీ పేరు వస్తుందండి. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కెమెరామెన్కి కొత్త చూపించినప్పుడు విజువల్ కొత్తగా ఉండాలండి. అండ్ మనం కూడా అనుకున్నది ఏంటంటే జనరల్గా మనం తునిలో పెట్టామండి. తునిలో ఏంటంటే మనకి గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఎక్కువ మన గోన్ సంచులు, అది ఏషియాస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అండి అక్కడ. సో ఇప్పుడు వరకు అలాంటి కొత్తగా చూపించలేదు, ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు చూపించలేదు. సో కొంచెం అక్కడ ఏంటంటే మీకు తెలియకుండా కొండలు ఉంటాయి, కొంచెం రఫ్గా ఉంటుందండి. సో దాన్ని అలాగే చూపించాలని ఈయన మన రిచర్డ్ ప్రసాద్ గారు కానివ్వండి అందరు కూర్చొని ప్రతి ఒక్కరండి, అంటే ఇది నా సినిమా మన సినిమాని, అంటే ఇది నేను అంతనే చెప్తున్నానండి, ఇది సుబ్బు గారికి క్రెడిటో లేకపోతే నా క్రెడిటో రాజా గారు ప్రొడ్యూస్ చేసినందుకు మాకు కాదండి. ఇది 24 క్రాఫ్ట్స్, ప్రతి క్రాఫ్ట్ ప్రతి ఒక్కరు అందరూ యాక్టర్స్ కానివ్వండి, బిఏ టెక్నీషియన్స్ కానివ్వండి అందరూ ఇష్టపడి సిన్సియర్గా చేసిన సినిమా అండి. సో అందుకే సిన్సియర్ అవుట్పుట్ వస్తుంది. అండ్ డెఫినెట్గా నాకు అంటే ఇంత కాన్ఫిడెంట్గా నేను చాలా నేను ఇప్పుడు అదే మాట చెప్పబోతున్నా. ఐ రియలీ డోంట్ వాంట్ టు కట్ యూ. మీ కళ్ళల్లో చాలా కాన్ఫిడెన్స్, జెన్యూనిటీ, ప్రేమ, ఐ కెన్ రియలీ సీ ఇట్. మంచి సినిమా చేసినప్పుడు డెఫినెట్గా అండ్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అందరూ ఎవ్రీవన్ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్. సో డెఫినెట్గా అంటే మనకు ఎంత తెలియకుండా ఆర్టిస్టులు మనకు డబ్బింగ్ చెప్పినప్పుడు అర్థమైపోతుంది సినిమా ఏంటని. సో అది ఉన్నప్పుడు చిన్న భయం ఉంటుంటే ఏదో ఒకటి మనం క్రియేట్ చేసి చెప్తూ ఉంటాం. బట్ వెన్ అంటే నాకు ఆఫ్టర్ నాంది చూసినప్పుడు ఒక సిన్సియర్గా చేసాం సినిమా, డెఫినెట్గా అది నచ్చుతుంది జనాలకి. అంటే అప్పుడు వచ్చిన భయం ఏంటంటే అప్పటి వరకు
కామెడీ సినిమాలు చేశాను, సీరియస్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న చిన్న భయం ఉందండి. ఎప్పుడైతే అది యాక్సెప్ట్ చేశారో దాని తర్వాత నా వేరే నెక్స్ట్ సినిమాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం, అంటే కొత్త ఇలా సీరియస్ సినిమాలు చేయడం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ సినిమా నాంది తర్వాత అంత కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా దానికంటే డబుల్ పెద్ద హిట్ అవుతుందని, అండ్ ఆయనకి బాగా డబ్బులు వస్తాయి అంటే డెఫినెట్. అంటే ఏముందండి ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక్క టీజర్ మనం రిలీజ్ చేసాం కదా, అవును సార్, ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఎన్ని అడ్వాన్సులు తీసుకుంటాను ఫోన్లు వచ్చినాయి తెలుసా? కంగ్రాచులేషన్స్. ముగ్గురు నలుగురు ఆ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పెద్ద పెద్ద హీరో పేర్లు చెప్పాలండి, అన్ని టచ్ వర్కౌట్. మనందరం కలిసి పని చేసాం కాబట్టి అదేదో మన ఇంట్లో ఎవరికో ప్రమోషన్ వచ్చిన ఫీలింగే ఉంది సార్. ఇక్కడ నుంచి ఎవరికి మంచి జరిగినా ఇట్స్ లైక్ ఓ సుబ్బు గారికి అలా. అంటే నాకు బాగా సుబ్బు గారికి అంటే ఈ సినిమా ఎంత అందరికి హిట్ అవ్వాలి ఇది ఉంటుందండి. సుబ్బు గారికి స్పెషల్గా నేను ఎక్కువ సినిమా ఆడాలని ఎందుకు అనుకున్నానంటే, ఎవరికైనా ఒక కళ అండి, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఊరి నుంచి వచ్చాం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఒక ప్రాసెస్లో మనం కథ రెడీ చేసుకుని కథ చెప్తాం. ఆయన కరెక్ట్గా సోలో బ్రతుకు అనే సినిమా చేశారు. ఆ రిలీజ్ టైం కరెక్ట్గా కోవిడ్ అప్పుడేనండి. సో ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్. సో థియేటర్కి జనాలు వస్తారా రారా, 50% మనకు ఎన్ని ఉన్నాయి కదండి అప్పుడు, ఒక సీట్ వదిలేసాలి, ఇంకో సీట్ వదిలేసాను. సో దాని తర్వాత ఆ సినిమా మంచి పేరు వచ్చింది. బట్ చిన్న గ్యాప్ వచ్చిందండి, అంటే అందరికీ వచ్చింది కోవిడ్. సో ఆ కోవిడ్ టైంలోనంటే ఆయన అంటే మనం ఒకటి ఊహిస్తాం కదండి, అంటే ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటే బాగుండేది, కోవిడ్ రాకుండా ఉంటే ఇంకొక రకంగా ఉండేది ఫినాన్షియల్గా సినిమా, అంటే అన్నీ అంతే కదండి ఇక్కడ, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్, ట్రేడ్ బిజినెస్. సో దాని తర్వాత ఈజ్ బీయింగ్ కాన్స్టెంట్లీ వెయిటింగ్. అది ఒక కథ పట్టుకుని 2 సంవత్సరాలు అండి దాదాపు. నాకు ఎప్పుడండి ఇది ఇట్లు మారేడుమల్లి ప్రజానికం జరుగుతున్నప్పుడు నాకు కథ చెప్పడం జరిగిందండి. సో జరిగినప్పుడు అప్పటి నుంచి ఆయన అనుకుంటూ డేట్లు ఇంకో సినిమా ఏదో రావటం, సార్ ఈ సినిమా ఒక్కడే చేసుకొచ్చేస్తాను సార్ అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరో గారి 3 లుక్కులు ఉంటాయి, అవును అది ప్రాబ్లం. చేసినప్పుడు కూడా హీరో గారు ఈ డేట్లు అయిపోయాక ఆ సినిమాకి మళ్ళీ గడ్డం పెంచాలండి, తీయాలండి, హెయిర్ సెట్ చేయాలండి అని చెప్పేవాళ్ళు పాపం. అందుకే గ్యాప్ ఇచ్చి మెల్లగా చేసుకున్నాం షూటింగ్ కూడా. బాగా పెద్ద మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, ఒకరోజు షూటింగ్ జరుగుతుంది, హీరో గారు రాలేదు అనుకుంటున్నారు, అక్కడే కూర్చున్నాను. ఎవరు గుర్తుపట్టలేదు. జనరల్ గా మనం అంటే ఎలా ఉంటాడు మన ఇది చూసి అలవాటు పడిపోయి ఉన్నారు కదండి. సడన్ గా ఎవడొచ్చాడు, ఎవడు ఊర్లో అనుకునే సినిమా స్టార్టింగ్ అప్పుడే కెమెరామెన్, మ్యూజిక్, హీరోయిన్ 3 అనుకున్నాం. అమృత అయ్యర్ గారిది హనుమాన్ రిలీజ్ అప్పుడు కథ ఉంది, సినిమా రిలీజ్ అయిపోయింది, పెద్ద హిట్. దాని తర్వాత షూటింగ్ మాది. 2-3 రోజులు ఫోన్ ఎత్తలా, చిన్న టెన్షన్ ఉండేది నాకు, సుబ్బుకి లేదు. తర్వాత మళ్ళీ మా టెన్షన్ అని చెప్పడా, సుబ్బుది నాది పెర్ఫార్మెన్స్ చేసే హీరోయిన్ కావాలి, వేరే ఎవరిని పెట్టుకోలేను. సుబ్బు వచ్చి కథ చెప్పిన రోజే, సార్ నాకు అమృత అయ్యర్ కావాలి ఈ సినిమాకి, ఏం చేస్తారో తెలియదు, కథ చెప్పిన గుర్తులేదు, ఆ అమ్మాయే కావాలి. కానీ ఎప్పుడైతే అమృత గారు పేరు చెప్పారో అప్పటి నుంచి రాజేష్ గారు ఫిక్స్. అమృత గారు చిన్న ఇన్నోసెన్స్ ఉండాలన్న క్యారెక్టర్లు. అండ్ మనకి అంటే మన పక్కింటి అమ్మాయి మన ఇంట్లో అమ్మాయిలా ఉండాలండి. అమ్మాయిని చూసి చిన్న అంటే ఆ పెయిన్ మనకు ఎక్స్ప్రెస్, అంటే తను ఏమైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో మనకు ఈజీగా అర్థమైపోవాలి. ఎందుకంటే ఇక్కడ డైలాగ్స్ రాయలేదండి ఎక్కువ. సో ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్ హ్యాస్ టు కన్వే దాట్. సో నేను ఐ వాస్ లైక్ ప్రెజెంట్లీ షాక్ అంటే నేను తన సీన్స్ అంటే మన వేరే ఆర్టిస్టులతోటి మీతోటి ఎన్ని ఉన్నాయి, కొన్ని సీన్స్ నేను ఉండను కదండి. నేను మొత్తం ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు ఐ వాస్ వెరీ అంటే చాలా మైన్యూట్గా సటిల్గా ఉంటాయండి. అంటే ఎమోషన్స్ కూడా మనం గట్టిగా చేయటం ఒకటండి, చాలా సటిల్గా చేయటం ఒకటండి. దాంట్లో కూడా ట్వీక్ చేసి చాలా చిన్న బాగా చేసిందండి. సో నేను ఐ వాస్ లైక్ చేసినప్పుడు అంత ఓకే మామూలుగా చేస్తాం, బట్ మన డైలాగులు మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదండి, మన కరెక్ట్గా. పైగా సుబ్బు గారు వచ్చి చెప్పినప్పుడు మనది చెప్పేదే ఆయనదిలా ఉంటుంది సార్, కానీ ఆ రెండింటికి చాలా తేడా ఉంటుంది సార్. ఆ తేడా అర్థం కాదు, మనం చేస్తాం ఒకటి, ఆయన ఇది కాదండి ఇది అంటారు. ఈ రెండింటికి తేడా ఇప్పుడు ఎక్కడ పట్టుకోవాలో అర్థం కాదు, చాలా దగ్గరగా ఉంటాయి. మళ్ళీ నాకు జరిగిందండి ఒక ఇన్సిడెంట్, లెన్స్ పెట్టాం, ఈయనేమంటారు కంట్లో నీళ్ళు ఉండాలి సార్ కానీ చొక్క బయటకు రాకూడదు, అది ఉండాలి. అది హోల్డ్ చేయాలంటే లెన్స్ ఏమవుతుంది, కొంచెం వాటర్ అయినప్పటికీ కదిలిపోతుంటది కదండి. ఏమంటే నేనైతే హోల్డ్ చేస్తాను, లెన్స్ హోల్డ్ చేస్తానండి అని అదొకదండి. దాని తర్వాత మొత్తం ఫైట్ చేస్తున్నాం, జాతర ఫైట్ అండి. కంపర్ చేసి కొడుతున్నారు, కంట్లో పడుతుంది.
కళ్ళు మీరు ఇలా చూడమంటున్నారు అంటే మొత్తం రసం వెళ్ళిపోయి మొత్తం గంటలు పడుతుంది. బట్ అంతే ఇష్టపడి చేసాం క్యారెక్టర్ కోసం. ఆ రోజు అనిపించింది అంటే 3 రోజులు జాతర ఫైట్ ఉంది, ఈవినింగ్ 6కి వెళ్తే పొద్దున్న 6 వరకు ఎప్పుడు రా ప్యాకప్ అవుతుంది, ఎప్పుడు రా సన్ వస్తాడు. 6 days చేయాల్సిన వర్క్ మేము క్లైమేట్ కూడా బాగాలేదండి అప్పుడు. సో 3 daysలో కుదించడం అయిందండి. సో ఆ 3 days మాత్రం ఆయన నేను ఇటు వస్తుంటే ఎక్కడ గప్పుకుని ఎప్పుడు వచ్చి 8 hours షూటింగ్ అంటాను, అటు వెళ్ళిపోతున్నాడు. బ్యాక్గ్రౌండ్ అక్కడ కూర్చో అంటే నేను దగ్గరకు వస్తే సార్ ఇంకెన్ని షాట్లు నేను అడుగుతాను కదా, చెప్పకూడదండి. కానీ అసలు తునికి వెళ్ళి అవుట్డోర్ షూట్ చేయడం అంటే ఒకప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం సార్ అవుట్డోర్స్ కి, విపరీతంగా సినిమాలు అన్నిటికీ అవుట్డోర్ వెళ్ళడం, 10-15 రోజులు అక్కడ ఉండడం, ఆర్టిస్టులు అందరూ ఒక చోట మనం అన్నవరంలో స్టే చేసి, దోస్ ఆర్ ఆల్ లైక్ లాట్ ఆఫ్ మెమరీస్. అసలు I don't know why from నా ఫస్ట్ మూవీ నుంచి నాకు అన్నవరం, రాజమండ్రి టచ్ చేసి ఆ మూవీ మొత్తం ఐ మీన్ ఇట్స్ మై 5th మూవీ. 5 movies కూడా నేను రాజమండ్రి, అన్నవరం టచ్ చేసి నేను ఈ మూవీని ఫినిష్ చేశాను. కనెక్ట్ ఐ హావ్ విత్ ఏదో ఒక కనెక్ట్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎవరన్నా కథ చెప్తుంటే ఎక్కడున్నా ఏదన్నా ఈ ప్లేస్ లో కాదు కదా ఉంటాయి, దొరికితే అక్కడ దొరుకుతుంది, సాంగ్ అయినా అక్కడ వెళ్ళాలి అట్లీస్ట్. సో మ్యూజిక్ గురించి చెప్పండి సార్. పర్టికులర్గా మీరు ఇట్ షోస్ అంటే మీరు ఒక డిఫరెంట్ కేర్ తీసుకున్నారు అన్నది ఇట్ షోస్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. అదేమన్నా స్పెసిఫిక్గా తీసుకున్నారా, డిఫరెంట్ కేర్ తీసుకున్నారా, లైక్ వీ హ్యావ్ టు హిట్ ద ఆల్బమ్? అది ఉందండి డెఫినెట్గా. మనకి ప్లస్లు ఉన్నప్పుడు నెగిటివ్స్ కూడా డిస్కస్ చేస్తాను. అంటే నేను డైరెక్టర్ గారు మా ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఒక రోజు నేను చెప్పాను, హానెస్ట్గా చెప్తున్నా, మేము అంటే సార్ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అందరూ నాది అంటే నాకు మన ట్విట్టర్లో కానివ్వండి లేకపోతే ఎక్కడన్నా కలిసినప్పుడు కూడా, అన్న ఇదివరకు మీ సినిమాలో సాంగ్స్ బాగుండి అన్న, ఇప్పుడు బాగుంటలేదన్న, సాంగ్స్ గుర్తుంటలేదన్న, మంచి ఆల్బమ్స్ రావట్లేదు. సో దాట్ వాజ్ లైక్ ఆల్వేస్ బీన్ అ కంప్లైంట్. అంటే సినిమా క్వాలిటీ బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, కానీ సాంగ్స్ మాత్రం కొంచెం వీక్గా ఉంటున్నాయి. సో దాని స్పెషల్ కేర్ తీసుకోండి అంటే, ఇప్పుడు కేర్ అంటే నేను స్టూడియోకి వెళ్ళి నేను కొట్టలేదు కదండి. సో అప్పుడు నేను చెప్పాను సుబ్బు గారికి, సార్ ఓ పని చేద్దాం మనం అంటే, హీ కేమ్ అప్ విత్ విశాల్ చంద్రశేఖర్ అంటే చాలా మంచి నాకు సీతారామం చూశాను, ఆయన ముందు సినిమా చాలా చూశానండి. అంటే ఆయనకు ఒక తెలియకుండా ఒక కర్ణాటిక్ అంటే ఒక చిన్న ఇండియన్ దీని మీద కూడా టచ్ ఉంటుంది, అలా క్లాసికల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ పెద్ద పెద్ద బీజిఎంలు మళ్ళీ మన అదరగొట్టి బీజిఎంలు కూడా చేయగలుగుతారండి ఆ సౌండింగ్స్ వచ్చింది. సో అంటే నేను అదే చెప్పాను, సార్ మా ఆల్బంలో ప్రతి సాంగ్ అంటే ఇప్పుడు మనం 4 సాంగ్లు ఉన్నాయండి, ఈ 4 సాంగ్ ఇట్ హ్యాస్ టు రైట్ బ్యాంగ్ ఆన్ అవ్వాలండి. అందుకని ఈ ప్రాసెస్లో ఏం చేసామంటే ఈవెన్ బిఫోర్ షూట్ స్టార్ట్ అవ్వకముందే ఈయన విశాల్ చంద్రశేఖర్ గారు ఆల్మోస్ట్ దాదాపు 1 month 45 days కూర్చునండి ముందు సాంగ్స్ రెడీ చేశారు. సో ఎవ్రీథింగ్ వాస్ ప్లాన్. అంటే షూటింగ్ వెళ్ళేటప్పటికి సాంగ్స్ ఉన్నాయి, అక్కడ మాంటేజ్ చేయాలంటే సాంగ్ ఉందండి ఆల్రెడీ. సో తెలియకుండా మనకి ఎప్పుడైనా అది ఉంటే ఎలివేట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు నా కొన్ని ఇది ఉందండి థీమ్, బచ్చలమల్లి థీమ్ ఒకటి ఉంటుంది, అది నాకు ప్రతి చోట అంటే హీరో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, కొంచెం మారుతున్నాడు, కోపం మూర్ఖుడు అవుతున్నాడు, ఎన్ని వచ్చేటప్పటికి ఎన్ని కొంచెం ప్లే చేసేటప్పుడు తెలియకుండా మనం యాక్ట్ చేసినప్పుడు ఆ సౌండింగ్ తెలియకుండా ఇంకో కొంచెం ఎక్కువ ఎసెన్స్ బయటకు వస్తుందండి. సో అలాగా ప్రతిదీ కేర్ తీసుకున్నారు. ఆయన అయితే ఈయన దాదాపు 3 నెలలు. సార్ యు హావ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ టేస్ట్ సార్. అసలు అది పట్టువద విక్రమార్కుడు అంటారు చూడండి, ఆయన ఎక్కడో వేరే మన ప్రభాస్ గారి సినిమాలో ఫౌజీలో బిజీగా ఉన్న, ఇంకో సినిమాలో ఎక్కడో బిజీగా ఉన్న, రండి 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 అని సార్ ఆయన ప్రాణం పెట్టి ఈయన ప్రాణం తీసి ఆయన ప్రాణం పెట్టాడు. అంటే నిన్న సాయంత్రంకి మొత్తం ఆయన వదిలేడు. అప్పటి వరకు ఎందుకు సార్, వై ఆర్ యు సో కీన్ అబౌట్ మ్యూజిక్? మీకు ఇష్టమా మ్యూజిక్? అంటే చెవులకు వినపడేది అదే కదా, డైలాగులు వినపడతాయి, స్ట్రైట్ గా వినపడతాయి, ఎమోషన్స్ కూడా క్యారీ చేస్తాం. కరెక్ట్. అందువల్ల అండ్ ఒక మంచి ప్రేమ కథ కూడా ఉంది కదా, మంచి పాటలు ఉంటే అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ సినిమాలో అనుకున్నది ఏంటంటే ఇది హీరో సినిమా, హీరోయిక్ గా ఉండకూడదు, ఇది ఒక క్యారెక్టర్, ఇది బచ్చలమల్లి ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోవాలి, దానికి తీసుకెళ్ళాలండి. అంతేగాని ఇప్పుడు నరేష్ వస్తున్నాడు, హీరో వచ్చి హై స్పీడ్ లో కొడతాడు, ఇలాంటి ప్లస్ ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫైట్ల దగ్గర జనరల్గా మనం ఏమవుతుందంటే బిల్డప్, సార్ అది వద్దు సార్ అంటే అందరూ ఒక 3-4 దొమ్మి పెడితే ఎలా కొట్టేసుకుంటారు కదా, పడిపోయి దొల్లేసుకుంటారు, అలా కొట్టుకోవాలి అంటారు. మన కంపోస్ట్ ఫైట్స్ అయితే ఓకే, దొల్లుకుంటుంటే ఎవరి మీద ఎవడ పడతాడో తెలియదు. అంటే మరీ కొంచెం రాగా తీయాలనుకున్నారా సార్? లేదు సార్, తెలియదు తేజ గారు, చాలా చోట్ల ఆయన పాప తగిలేసారు, అబ్బా నాకే అయ్యో అనిపించింది. ఫైట్ అడిగాడు మాట్లాడాలి సార్, నైస్ సార్. నాకు బాగా అంటే
బాగా అయ్యో అనిపించింది మాత్రం రైన్ ఎఫెక్ట్లో అండి. కాదండి, మొన్న ఈవెంట్కి వెళ్ళాం, తునికి వెళ్ళాం, ఈవినింగ్ కూర్చుని మామూలుగా మాట్లాడుకున్నాం. సార్ సినిమాల్లో నాకు ఇష్టం ఆనెస్ట్గా మాట్లాడదాం, మీరు కూడా లేదు అదే నిద్ర కూర్చొని మాట్లాడుకుంటే ఏంటంటే మా సినిమాల్లో మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటి, నాకు నేను చెప్పా నేను పర్సనల్గా చేస్తున్నా అంటే నాకు ఇది 2 క్లోజులు నచ్చినాయి సార్, ఏదో చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడో ఇది హైదరాబాద్లో అయ్యిందండి, ఎప్పుడో కలిసినప్పుడు అడిగాం, అయిపోయింది. సడన్గా ఆయన గుర్తొచ్చింది ఆ రోజు, నేను మాట్లాడుకుంటుంటే క్యాజువల్గా మాట్లాడుకుంటే సార్ మీరు లెగిసి ఇలా చేశారని ఇలా చూపించాడు, జారిపడి పడిపోయాడు. ఆయన పడిపోయిన తర్వాత మళ్ళీ పద్దాడు కదా, నేను అరే అని చూసేటప్పటికి కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. అంటే సార్ కూర్చోండి, తగిలింది కదా, గడ్డం గట్టిగా తగిలేసింది కదా, అప్పుడు మీరు అనాల్సింది సార్. ఎందుకు సార్ డైరెక్టర్స్ అంటే జనరల్ గా వెరీ నార్మల్ క్వశ్చన్, యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా బాగుంది వన్ మోర్ అని ఎందుకు అంటారు, అంటే బెటర్ వస్తుంది అంటే ఒకటి చెప్పండి అలా చేసి బాగాలేదు అంటే బాగాలేదు ఉంది ఇంకోటి చేద్దాం అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అందరి ముందు? ఈ నిజం చెప్పకుండా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు చాలా బాగుంది వన్ మోర్ అన్నారు, చిన్న లౌక్యం ఉంటుంది చూడండి, ఒకరితో ఇంకొక బెటర్మెంట్ కంటెంట్ ని బయటకు తీసే బెస్ట్ ని కంటెంట్ అని కాదు, అది డైరెక్టర్ ఒక అడ్వాంటేజ్ ఉందండి. వన్ మోర్ అండి ఎందుకు సార్ అంటాం కదా, అంటే మన జనరల్గా ఎందుకు అడుగుతా ఉంటే నా యాక్టర్కి మన సైడ్ మిస్టేక్ ఏమైనా చేసాము, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే డైలాగ్ ఫాస్ట్గా చెప్పాము, రోల్ అయిందా, ఏదో ఒకటి ఉంటుంది కదండి. మనం దానికి అడుగుతాం ఫోకస్ సార్ అంటే కెమెరామెన్ చూస్తుంటే ఫోకస్ ఓకే అంటాడు ఆయన, ఆయన హానెస్ట్గా ఫోకస్ ఓకే సార్ నాకు ఓకే అంటాడు ఆయన. అంటే లేదు సార్ ముందు మాట కెమెరామెన్ సెట్ చేసుకోవచ్చు. అసలు ఈయనతో ఫస్ట్ మీరు ఉన్నారు కదా, ఫస్ట్ 2వ రోజు రాజా గారు ఫస్ట్ నుంచి సుబ్బుగారితో ట్రావెల్ చేసాం కానీ అంటే ఆన్ లొకేషన్ ఎలా ఉంటారో తెలియదు కదా, వచ్చి ఒక ఎమోషన్ ఈక్వెన్స్ చెప్పాలి, ఈయన ఆ ఎమోషన్లో బూతులు ఇట్టేస్తానండి. నేను ఇలా చూస్తున్నాను, పక్కన ఇటు అమృతం ఉంది, అటు అక్కడ ఆవిడ ఉన్నారు, నేను ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ లేడీస్ ఉన్నారు కొంచెం బూతులు ఆవిడకి అర్థమవుతుంది. బట్ లిటిల్ బిట్ ఐ వాజ్ ఇంటూ ద సీన్ అండ్ ఎంజాయింగ్ ఇట్, డిడ్ంట్ ఫైండ్ ఈయన చెప్పేదాకా కూడా అప్పుడు దాకా అర్థం కాదు, నేను ఆ ఎమోషన్ లో ఉన్నాను అంతే. ఆ తర్వాత మెల్లగా ఓకే అని చెప్పి అర్థమైంది. బట్ అది కదా, అంటే అదే చెప్తాను కదండి, ఆయన ప్రతిదీ యాక్ట్ చేసి చూపించారండి. అంటే బీట్ అది చిన్న మన లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ మీద షార్ట్ తీసిన వాళ్ళకు కూడా యాక్ట్ చేసి ఇలా చేయాలమ్మా ఇలా చేయాలని. సో మనకి అది ఏమవుతుందంటే ఎప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందండి, స్వతహాగా మనం నడిచే విధానం కానివ్వండి, మన చేయి పెట్టే విధానం కానీ ఎప్పుడు మనకి తెలియకుండా అది వచ్చేస్తుంది. బట్ అది నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే నాకు కొంచెం చిన్నప్పుడు 2 సార్లు మన కోతి కదండి, ఇక్కడ పడితే ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో అది స్ట్రైట్ అవ్వదు, ఒకటి హ్యాండ్ ఇలా ఉంటుంది చిన్న ఏనొచ్చి సార్ అన్ని సినిమాలు చూస్తున్నాను సార్ అదే ఉందండి సార్, నా చెయ్యి చూసుకోండి ఆ పోస్టర్లో కూడా చూడండి తెలుసు అంటే అది వద్దు సార్ నాకు స్ట్రైట్ కావాలి. అంటే మనం ఇంకా అక్కడ నుంచి ఏంటంటే డైలాగ్ ఎంత కాన్సన్ట్రేట్ చేయాలో చెయ్యి స్ట్రైట్ అవుతాయి, స్ట్రైట్గా ఉంటుంది కదా. గుర్తుంది సార్, ఇప్పుడు నేను అది ఆనెస్ట్ గా చెప్తా, గుర్తొచ్చింది. నరేష్ గారు ఒక రోజు సెట్ లో మీరేదో కరెక్ట్ చేశారు, జుట్టు కరెక్ట్ అయింది, చెయ్యి కరెక్ట్ అయింది, వాకింగ్ కరెక్ట్ అయింది, స్లాంగ్ అంతా అయిపోయిన తర్వాత సార్ ఇది చూడాలా ఇది చూడాలా ఇది చూడాలా ఇది చూడాలా ఇది చూడాలి ఏం చూడాలి సార్, నేను అవును చాలా హెయిర్ ఎలా వస్తుంది సార్ ఇలా ఉండాలంటారండి, అక్కడ గాలి వస్తుంటుంది, అవుట్డోర్ లో పెట్టినప్పుడు గాలి వచ్చినప్పుడు హెయిర్ డిస్టర్బ్ అవుతుంది సార్, హెయిర్ కదిలింది అంటారు, దాని కదలకుండా నేనేం చెప్పాలండి, కదలొద్దు చెప్పాలి. అవును ఏం చూడాలి సార్ ఎన్ని చూసుకోవాలి సార్ అని. బట్ మీరు బాగానే క్యాచ్ చేశారు సార్, ఆయన స్లాంగ్ గానీ స్లాంగ్ అలా పట్టేసుకున్నారు, స్లాంగ్ పట్టేసుకున్నారు, తర్వాత బాడీ లాంగ్వేజ్ పట్టేసుకున్నారు. అంటే ఒక టైం తర్వాత ఆయన నాకు చెప్పాలి సార్ ఇది ఇలా చేస్తాడు నీ బచ్చల మళ్ళీ నువ్వు మర్చిపోతున్నావు, ఇలా ఉంటాడు అవును కదా అలా ఉంటాడు, అలా వెళ్ళిపోయారు. మాట్లాడేసారు సార్ ఏమన్నా జనరల్ గా ఆర్టిస్ట్ చేస్తుంటారు కదా, కొంచెం అందులో డీప్ గా వెళ్ళిపోయి ఏంటి ఏ వండావు ఎందుకు వండావు అది నేను అది ఒకటి చెప్తానండి, బలవంగా చెప్తా. కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు తెలియకుండా వెళ్ళిపోతాం, అంటే నేను దాని నుంచి రావడానికి కొంచెం టైం పెట్టిన క్యారెక్టర్ వచ్చి వినోద్ క్యారెక్టర్ నేను సినిమాలో దాంట్లో అడు విచిత్రంగా అనాథ ఎలా తింటాం అని. సో మనం ఎప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఆ సీన్ ఎలా చేయాలి బాగా చేయాలి, అది చాలా మంచి క్లాప్స్ వర్త్ సీన్. సో అది ఆల్రెడీ అక్కడ రీమేక్ చేశారు, ధనుష్ చేశాడు. సో మంచి హిట్ మనకు తెలుసు, ఏ మూమెంట్స్ ఉంటాయి హై మూమెంట్స్ మనకు తెలుసు కదా, ఈ సీన్ నాది మనం స్కోర్ చేయాల్సిన సీన్. అలా తింటుంటే మా అమ్మ వచ్చి ఇంట్రెస్టింగ్ అలా తింటున్నాం అంది. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే అలవాటు, అంటే ఏంటో అలా తింటుంటే
ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి టైం పట్టిందండి, ఒక 3-4 months పట్టింది బయటకి. అవును. ఈ క్యారెక్టర్ కూడా అలాగేనండి. అంటే నా గమ్యంలో గాల్సీన్ చేసినప్పుడు అంటే అది కొంచెం లవబుల్ క్యారెక్టర్ అండి, అంటే ఆడు కల్మషం లేకుండా ఉంటాడు అలాంటిది. ఈ సినిమాకి వచ్చేటప్పటికంటే వాడి మీద క్యారెక్టర్ మీద జాలేస్తుంటుంది నాకు, నేను చేసినప్పుడు నా మీద జాలేస్తుంది నాకు. అండ్ బయటకు రావడానికి, ఎందుకంటే మళ్ళీ మా బ్రేక్ అండి, మీకు తెలుసు కదా, మనం లాస్ట్ December స్టార్ట్ చేసాం, ఒక 1 week చేసాం, దాని తర్వాత మళ్ళీ వేరే సినిమాకి వెళ్ళానండి. మళ్ళీ వచ్చి మళ్ళీ February మళ్ళీ గడ్డం తక్కువ ఎపిసోడ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ గడ్డం బ్రేక్ ఇచ్చాం. ముండేళ్ళు ఎవరిని అడిగితే చెప్పడం కొత్తగా, దేనికంటే బ్రేక్ అంటే లేదండి గడ్డం పెరగాలి, గడ్డం 3 నెలలకు ఒకసారి డేట్లు ఇస్తారండి హీరో గారు గడ్డం అయిపోయిందండి. దాని తర్వాత అంటే ఇప్పుడు కంటిన్యూటీ ముందు చేస్తాం కదండి, అదే ఎమోషన్ ఉండాలి ముందు. అంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్లోకి వెళ్ళి ఫుల్ గడ్డంతో వెళ్ళాలి, బయటకు వచ్చేటప్పుడు హెయిర్ కట్ చేసుకుని రావాలి. సో ఇప్పుడు ముందే అది ఆల్రెడీ హెయిర్ కట్ చేసుకున్నది అప్పుడు ఆ లుక్లో తీస్తాం, దీన్ని మ్యాచ్ చేయాలి. సో పర్ఫెక్ట్గా ఉండాలి కదండి, బాడీ లాంగ్వేజ్ అన్ని ఎవ్రీథింగ్ హస్ బి పర్ఫెక్ట్. ఎవ్రీ టైం యూస్ టు కలర్ యువర్ హెయిర్ కదా, మీరు కలర్ చేస్తారు, మళ్ళీ బ్లాక్ పెడతారు, మళ్ళీ కలర్ చేస్తారు. సార్ ఏంటి సార్, జస్ట్ ఒక చిన్న స్ట్రైట్నింగ్ కర్లో పెడితేనే మాకు వాట్ ఈస్ అవర్ హెయిర్ కేర్ అన్నది మళ్ళీ మేము కింద ట్యాగ్ షాంపూస్ అన్ని ట్యాగ్. నాకు ఈ సినిమా కొంచెం అంటే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువ నేను 6 times to 7 times చేశానండి. సో దానివల్ల హెయిర్ స్పాయిల్ అయింది. టుక్ మీ నియర్లీ అబౌట్ మళ్ళీ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి, కొంచెం మళ్ళీ సాఫ్ట్ హార్డ్ అయిపోయిందండి, దూతుంటే బ్రష్ వెళ్ళలేదు లోపల. అండ్ ఆ జుట్టు ఎలా ఉంది సార్, అన్ని ఇలా నిక్కపొడుచుకున్నాయి సార్, ఇట్స్ లైక్ థిక్ బ్రౌన్ ఉంది కదా మీ హెయిర్ స్టైల్ అంతా, వెరీ బుషీ బట్ లుక్ అదిరిపోయింది సార్, అన్ని సెట్ చేసుకున్నా కూడా నైస్. ఓకే, సో క్వశ్చన్ టు అవర్ Kaveri, would you really date a person like Bachalamalli in your life, like own life? ఏదో డిస్కస్ కాదు ఇది నా క్వశ్చన్. లైక్ క్వాలిటీస్ అన్ని ఆల్రెడీ మనకు తెలుసు కదా, సో అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నిజంగా అమ్మాయిలు డేట్ చేస్తారా, మీరు డేట్ చేస్తారా? మేబీ అవుట్ సైడ్ ఆనెస్ట్, అదే ఆనెస్ట్ గా హీ విల్ బీ బ్యాడ్, బట్ ఇన్సైడ్ హీ విల్ బీ గుడ్. ఈవెన్ ఒక అబ్బాయి బ్యాడ్ ఆర్ గుడ్, ఇఫ్ అ గర్ల్ కమ్స్ ఐ థింక్ షీ విల్ చేంజ్. మీరు మార్చారంటారు మళ్ళీ గారిని అలా అలా చెప్పలే, అంటే మూవీలో చెప్పలేదు, ఇన్ జనరల్ యూ ఆస్క్ మీ, ఇన్ జనరల్ ఇలా ఉంటుంది అని నేను నమ్ముతాను. సో ద ఆన్సర్ ఇస్ yes. ఆన్సర్ ఇస్ yes. అంటే ఆవిడ ఏమంటారు, బట్ ఐ విల్ ఎవాల్యుయేట్. నేను కొంచెం కొన్ని రోజులు మారకపోతే చేయరా? లేదు, నేను అలా చేయను. అంటే నేను కొన్ని రోజులు చూస్తాను ఎలా మారాలి, ఎందుకు మారాలి, ఎలా మారాలి. అందరి లోపల ఉంటుంది నిజంగా, అందరి లోపల ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటారు అని సుబ్బుగా చెప్పారు. అర్థమైంది ఏంటంటే, నా అమ్మాయి కాన్ఫిడెన్స్ ఎంత ఎలాంటి వాడైనా పెళ్ళి మారాల్సింది, మారిపోతాడు, అవసరం లేదు సార్, కంట్రోల్ కొంచెం వెనక్కి వెళ్ళాలి సార్. అమ్మాయి లైఫ్ లోకి రాగానే మారాల్సిందే సార్, మారాలి, బతుకు మారిపోతుంది. ఏమంటే అమ్మాయిలు అబ్బాయి లైఫ్ లోకి వస్తే అబ్బాయిలు మారుతారు కదా, మంచి చెడ్డ అబ్బాయిలందరినీ మంచి అబ్బాయిలుగా నేను చూసిన మంచి అబ్బాయిని బచ్చలు మళ్ళీ. సార్ రాజేష్ గారు, అసలు ఈ క్యారెక్టర్స్ ఉన్న ఒక హీరో ఇలాంటి ఒక కథ చెప్తే ఏంటి సొసైటీ ఏమన్నా వేరేలా యాక్సెప్ట్ చేస్తుందా? బికాస్ దేర్ ఇస్ లాడ్ ఆఫ్ పాయింట్స్ మనం నిజంగానే అందరిలో ఉన్నామని చెప్పుకున్నా కూడా ఒక హీరో ఎలివేషన్ ఎప్పుడు మనకి మనం చూసిన దాంట్లో హీఈస్ గ్రేట్, హీఈస్ తోప్, హీఈస్ పర్ఫెక్ట్, హీఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ ఇలాంటివే చూపిస్తాం. హీఈస్ నాట్ అన్నది చెప్పాలి అన్నప్పుడు ఆ గట్స్ మీరు ఎలా తీసుకున్నారు? లైక్ అది ప్రొజెక్ట్ అయితే ఎక్కడన్నా నెగిటివ్ అవుతుందా అని ఆలోచించారు? పుష్ప సినిమా చూసారండి? నేనా సార్? అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే చూసాను సార్, నెగిటివ్ అంతే సార్. అవును, అలా చూసుకుంటే హాలీవుడ్లో గాడ్ ఫాదర్ కాడి నుంచి అన్ని సినిమాలు, ఇప్పుడు మన సర్కార్ కానివ్వండి, అన్ని ఒక డాన్, మన చాలా సినిమాల్లో కథలు వచ్చినాయి కదండి, హీరో డాన్ అవుతాడు, డాన్ మంచి పని ఏం చేయడు కదండి. అంటే సో ఇట్స్ నాట్ అబౌట్ దట్, అంటే ఇట్స్ లైక్ నేను ఒక విలేజ్ నుంచి వచ్చా, ప్రతి ఊళ్ళో డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది డెఫినెట్గా. నేను ఫస్ట్ ఎగ్జైట్ అయింది ఏంటంటే, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో నరేష్ గారికి బచ్చలమల్లి అనేది ఒక రంగస్థలం లాంటి సినిమా, ఒక డిఫరెంట్ సినిమా. హీరోయిజం ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అసలు కొత్త నరేష్ గారు కనపడతారు.
అంటే నేను ఎగ్జామ్ సింపుల్గా చెప్పాలంటేనండి, వీడు చదువుకుని అర్జున్ రెడ్డి అంటే విలేజ్ వర్షన్లో. అంటే అర్జున్ రెడ్డి అతను చదువుకున్నాడు, తెలివైనడు, అన్ని. ఇతనికి బార్డర్ అంటే మోర్కత్వం కూడా ఎక్కువ ఉందండి దాంతో తోడు. సో అలాగా అంటే ఒక రస్టిక్, అంటే ఊర్లో ఉన్నవాడు ఎవడికి అసలు నేను ఎవడికి భయపడను, ఎవడి కోసం లెగను, ఎవడొస్తే అంటే నాకేంటి, నేను చెప్పిందే కరెక్ట్, నా మాట నేను పట్టుకున్న కుందేలకు 3 కాలంటే అది 3 కాలని చెప్తాడండి. సో అలాంటి క్యారెక్టర్ అని ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మీరు అది మనం ఎక్కడన్నా చూస్తుంటానండి, ఏదన్నా మన చుట్టాల్లోనే దాకా వెళ్ళక్కర్లేదు, మన చుట్టాల్లోనే ఆడు వస్తున్నాడు జాగ్రత్తగా ఉంటారా బాబు, వాడికి ఎక్కువ ఏదో మాట్లాడతారు. అంటే మన పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు వాడు వస్తున్నాడు అంటాం. అంటే వాడిని ఎందుకు అవాయిడ్ చేస్తామంటే వాడు ఏదో డెఫినెట్గా ఏదో అలాంటి వాడు అయి ఉంటాడని. సో మనం ఎక్కడన్నా ఉంటే మన వీధుల్లో కూడా అరే ఆడ రౌడీ గడు అంటే, లేకపోతే ఆడు కొంచెం మూర్కుంటారు బాబు, వాడు మాట విండు, ఆడు జోలికి వెళ్ళొద్దురా అంటూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారండి ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్గా ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆడియన్ అంటే బీట్ అ గర్ల్, బీట్ అ బాయ్ అండి, వాళ్ళ ఎమోషన్స్ అండి. నేను కావేరీ చూసినప్పుడు అంటే వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్కడ తెలియకుండా ఇన్ఫాక్చుయేషన్, లవ్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఆ పెయిన్ కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్స్లో నేను తప్పులు చేసినప్పుడల్లా మనం కూడా చేసాం కదా, అంటే మన జీవితంలో మనం ఎక్కడ ఏం తప్పులు చేస్తామని ఒక్కసారి ఆలోచించుకుంటాం కదా. అండ్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ అంటే ఈ సినిమాతోటి రెగ్యులర్గా సినిమా వస్తూ ఉండే, ఇప్పుడు సినిమా చూస్తాం 2.5 గంటలు చూసేసి బయటకు వచ్చి బైక్ స్టాండ్లు తీసి బయటకు థియేటర్ బయటకు వచ్చి మర్చిపోతాం. ఎక్కడన్నా మా వైఫ్ మీరు పక్కన మా హస్బెండ్ వైఫ్ ఉంటే బాగుంది కదా, ఆ సీక్వెన్స్ బాగుంది కదా, ఈ కామెడీ బాగుంది కదా, ఈ ఫైట్ బాగుంది అనుకుంటే. బట్ కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత మాట్లాడమండి మనం, అది ఒక 1.5 డే హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. ఈ సినిమా అట్లీస్ట్ ఐ కెన్ ప్రామిస్ మీరు ఇంటికి వచ్చి కూర్చుని మీరు భోజనం చేసి ఈవినింగ్ మ్యాట్ని చూసారనుకోండి, మీకు నైట్ భోజనం చేసి ఎంతవరకు కొంచెం అంటే ఎందుకలా ఏంటి అది తెలియకుండా. ఇప్పుడు మహానది చూసినప్పుడు నాకు నిజంగా 2 days నాకు నిద్ర పట్టలేదు. మాతృదేవ బాబు చూసినప్పుడు అది ఇట్ టుక్ లాంగ్ టైం ఫర్. సో అలాంటి ఫీల్ ఉన్న సినిమా డెఫినెట్గా విల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఇంటికి ఆ క్యారెక్టర్ని తీసుకెళ్తారు, బచ్చలమల్లి క్యారెక్టర్ని మీరు ఓన్ చేసుకుంటారు, ఇంటికి కూడా తీసుకెళ్తారు. దట్స్ వాట్ రాజా గారు సెడ్ ఇందాక, కథ విన్నాక కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్ళాను అని. చెప్పిన నెగిటివ్ యాక్టివిటీస్లో ఉంటుందండి. మిగతా సినిమాల్లో ఏదన్నా నెగిటివ్ యాక్టివిటీస్ బేస్డ్ అయ్యి అది డెఫినెట్గా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, ఎందుకంటే నెగిటివ్ యాక్టివిటీస్, ఇది నెగిటివ్ నేచర్. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటే ఫ్లా క్యారెక్టర్ అంటే బయట నుంచి ఏదో క్యారెక్టర్ లాగా ఉంటుంది, మనకు తెలిసిన క్యారెక్టర్ లాగే ఉంటుంది చూడండి. అది ప్లస్ ఇది నెగిటివ్ యాక్టివిటీస్ చేసే క్యారెక్టర్ కాదు, అది యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే వేరేలా ఎవరు డబ్బుల కోసం ఆశపడ్డాడు, ఆడు కష్టపడతాడు, ఆడు ఓన్ ప్రైడ్ ఉంది. ఎలా అయితే కోపం, ద్వేషం ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయో అలాంటి వన్ ఆఫ్ ద క్వాలిటీస్. కొందరికి ఈగో ఎక్కువ ఉంటుందండి, ఆడికి ఈగో ఎక్కువరా, ఆడు వింటరా, ఆడు సారీ చెప్పడరా, ఇలా ఉంటుందండి. అలాగే ఈ క్యారెక్టర్ మూర్ఖత్వం ఎక్కువ అండి. సో అది వన్ ఆఫ్ ద అది డిజైన్ చేసామండి. సో అది కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మనం ఎప్పుడు క్యారెక్టర్ బేస్ చేసినా కూడా ఒక ఎమోషన్ అంటే ఒక నవరసాలు ఒక రసం పెట్టుకుని మనం చేస్తున్నాం కదండి. సో ఇది కొత్తగా ఉంది. మూర్ఖత్వం మీద ఎవరు ఎక్కువ సినిమాలు చేయలేదు. అంటే రేపు ఉన్న రోజున తర్వాత కూడా నేను ఏదైనా అలాంటి ఆ క్యారెక్టర్ రాసుకోవాలన్నా రేపు బచ్చలమల్లిలో నరేష్ ఉండొచ్చు అలా అని అనుకోవాలని మేము అనుకుంటున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రతి కుటుంబంలో పెళ్ళి అవుతున్నప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు భోజనాలు చెప్తా ఉంటారు మన సైడ్. చెప్తే ఈరోజు అగ్గేసుకోకండి అని ఒకలా చెప్పడం అంటే మొత్తం ఫ్యామిలీలు పెళ్ళం. ఈరోజు మీ ఆయనకి మాత్రం పేరు చెప్పి ఆయనకి మాత్రం వంట అని చెప్తుంటారు. అవి కూడా పట్టించుకుంటుంటారండి. ఆ పట్టింపులతో ఏంట్రా అంటే మాట్లాడడం మానేస్తారు. ఎందుకంటే మనకి అగ్గేసుకోకుండా భోజనం కాకుండా నా ఒక్కడికి చెప్తారు వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్ళాం, వాళ్ళతో మనం మాట్లాడడం, ఈ టైప్ ఒకటి ఉంటుందండి. అండ్ ఆడికి చావు వచ్చినా వెళ్ళడు కొన్నిసార్లు, వాళ్ళ విషయం వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా వెళ్తారు చూడండి. అలాంటి ఒక బిట్వీన్ ద లైన్స్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి చూడండి, దాన్ని కాయిన్ చేసి చెప్పామండి. దీంట్లో కూడా ఇలా ఒక ఇన్సిడెంట్ పట్టుకుంటే దాన్ని చివరి దాకా పట్టుకుని లాగుతారు చూడండి, దాని మీద ఉంటుంది తప్ప నెగిటివ్ యాక్టివిటీస్ వేరే లార్జర్ దెన్ లైఫ్. ఇంకోటి ఏంటంటే లార్జర్ గాల్లో ఉండదండి మన బచ్చలమల్లి, నేల మీద ఉంటుంది, భూమి మీద ఉంటుంది, రూట్స్లో ఉంటుంది. సో అది నేను చెప్పేది, లార్జర్ దెన్ లైఫ్ ఎక్కడో వేరే ప్లానెట్లో ఉండదు, మన భూమి మీద మన మట్టిలో ఉంటుంది. అది నా అంటే నా కాన్ఫిడెన్స్ అండి, కనెక్ట్ అవుతుందని చెప్పడానికి. మీ కాన్ఫిడెన్స్ మాకు మీ మాటల్లో బాగా అర్థం అవుతుంది సార్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ December 20th. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, సెట్లో ఎవరంటే ఫేవరెట్ అనేది, బికాజ్ వీ వర్క్ ఫర్ లాంగ్ టైం కదా, ఇట్స్ అ బిగ్ స్కెడ్యూల్స్ అండ్ లాడ్ ఆఫ్ డేస్ పనిచేసాం, చాలా మంది కలిసి పనిచేసాం కాబట్టి. సో స్టార్టింగ్ విత్ అవర్
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? నేను అంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ లవ్ లో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా నయం. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే నిజంగా నేను చెప్తున్నానండి సెట్ లో నేను చెప్పేసాక సార్, నేను చెప్పేసాక నేను క్వశ్చన్ అడిగిన మీకు అడుగుకున్నారేంటి? నేను ఎందుకు అనుకుంటాను సార్, మీకు మీరు అడిగి ఉన్నారా? నేనేమనుకున్నానంటే మీరు నరేష్ గారి వైపు తిరిగి మీరు చెప్పండి, నరేష్ గారు మీరే చెప్పండి, అంత లవ్ లో ఉన్నారు కదా సార్. అయ్యో, అది బయట ఉంటుందండి. చెప్పండి సార్. నా ఫేవరెట్ అయితే మాత్రం ఎవరు ఏమనుకున్నా పర్లేదండి, అది అబద్ధం చెప్పాడు ఫేక్ చేసాడని ఫీల్ అయినా నాకేం పర్లేదండి. నాకైతే అమృత గారేనండి. అమృత గారు ఉంటే నాకు ఫేవరెట్ అనమాట. ఫీల్ అయ్యాడు ఈ బచ్చల మీద, ఫీల్ అయ్యాడు. పచ్చలమల్లి సార్ అది ఫేవరెట్ కాదండి, అది universal హెవెన్. అది హెవెన్. ఫేవరెట్ కాదు, బచ్చలమల్లి అంటే ఒక హెవెన్, స్వర్గం. ఇది తెలుసుంటే హెవెన్ ఎవరు అని అడిగేదాన్ని. హెవెన్ ఎవరు? అప్పుడే కూడా కావేరి అమృత అని చెప్పి నెక్స్ట్ ఇంకేదో డైరెక్టర్ గారితో మేమేం మాట్లాడగలం. ఎస్ నరేష్ గారు మీకు అంటే మనం డెఫినెట్గా బాండింగ్ ఉంటుంది అన్న, డైరెక్టర్ తోటి ఉంటుంది, హీరోయిన్ తోటి అందరూ మనం. బట్ నాకు బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తి సావిత్రి గారిని ఒక ఆవిడ ఉన్నారు, రిచర్డ్ ప్రసాద్ గారు, సారీ రిచర్డ్ నాథన్ గారు, కెమెరామెన్ రిచర్డ్ నాథన్ గారు అసిస్టెంట్ అండి. అంటే ఆవిడ గురించి చెప్పాలండి, ఎందుకంటే నాకు ఫేవరెట్ అంటే ఆవిడకి ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిందండి. ఆవిడకి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, బట్ పిల్లల్ని చూసుకుంటాం, చదివించడం అంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లలకి మ్యారేజ్ అయిపోయి పంపించిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అడిగింది నేర్చుకుంటానంటే, నవ్ షీఈస్ కమ్ అండి. పిల్లలు సెటిల్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత నవ్ షీఈస్ వాన్స్, అంటే నేను ఏదైతే ప్యాషన్ తోటి వచ్చానో అప్పుడు చేయలేకపోయాను 2 సంవత్సరాలు అని ఉంటుందండి. ఆవిడ పరిగెడుతుంది, అంటే నేను మన లైట్ మెన్స్ని కూడా అంత ఫాస్ట్గా చూడలేదండి. ఇక్కడ ఏదైనా ఉంటే ల్యాడర్ పెట్టేసి ఎక్కేస్తుంటుంది. ఫర్ ఏజ్ అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటేనండి, అంటే సినిమా ఫీల్డ్కి రావడానికి అంటే మనం ఏదన్నా ఒక ప్యాషన్ అనుకుని సాధించడానికి ఏజ్ ఇచ్చేస్తాను నెంబర్. డెఫినెట్లీ. సో ఆవిడని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారండి డెఫినెట్గా. సో నా ఫేవరెట్ ఆవిడ. వావ్, సూపర్ సార్, వాట్ అన్ అబ్జర్వేషన్, వెరీ నైస్. హౌ డిడ్ ఐ మిస్ హర్ సార్? నేను మీకు చూసే ఉంటారు, మేబీ కలిసి కలవకపోయి ఉంటాం. మన సెట్ లో ఆవిడ ఎప్పుడు పరిగెడతానే ఉంటారండి, సార్ చెప్పినట్టు. వావ్, నేను చూసాను పర్సన్. అవును, షీఈస్ వెరీ వెరీ నైస్. ఎంత హార్డ్ వర్క్, ఎంత ఐ డోంట్ నో ఎంత అంటే ఆవిడ పని కాకపోయినా అక్కడ ఏదో ఉందంటే వెళ్ళిపోయి ఆవిడ తీసేసి. ఒకరోజు నేను చూసానంటే ఇక్కడ ఇటు నుంచి పెట్టారు, వైట్ షాట్ పెడితే కేబుల్స్ ఉన్నాయి అక్కడంతా. అంటే మనం చెప్తున్నాం అంటే జనరల్గా ఏంటంటే కేబుల్స్ మట్టితో కవర్ చేయాలండి. సెట్ వాళ్ళు బాయ్స్ చేస్తారు, అది సెట్ బాయ్స్. నేను చెప్తున్నాను, ఈ మైక్లో చెప్పారు సార్ అక్కడ వైర్లు ఉన్నాయంటే లైట్ పోతున్నావు పక్కన. అంటే సెట్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటా వస్తున్నాం సార్, రెడీ సార్ రెడీ అంటే ఫస్ట్ మన సెట్ వాళ్ళు ఏమున్నా సెట్ అంటే రెడీ అంటారు, మనం ఏం అడుగుతున్నాం కూడా తెలియదు అడిగి మనం రెడీ అనేస్తారు. అంటే వాళ్ళందరూ వస్తున్నారు, ఈవిడ పరిగెట్టుకుని వెళ్ళిపోయి మొత్తం చేతితో చేసేస్తున్నారు. అన్న ఏమైనా ఆవిడ చూడండి, ఆవిడ పని కాదు, ఆవిడ చేస్తుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇళ్ళకే పడిందండి. డిపార్ట్మెంట్ నుంచి చూస్తారండి మానిటర్ పక్కన, వెన్ షీఈస్ డూయింగ్ ఇట్ ఏమవుతుంది వెళ్ళి చేయొచ్చు కదా, అందరూ తలకు. ఇప్పుడు ఇక్కడ నీ పని నా పని కాదు, అందరి పని అన్నీ చేయాలి. హెవీగా ఉంటుంది, అన్నీ తీసుకొని షీల్ ఓన్లీ గో కీప్ ఇట్. అండ్ ఏజ్ కూడా కొంచెం షీఈస్ లిటిల్ ఓల్డ్ ఓన్లీ, షీఈస్ నాట్ వెరీ యంగ్ ఆల్సో. బట్ షీ డజంట్ లుక్ దట్ వే. షీ డజంట్ లుక్, బట్ ఎప్పుడు చూసినా హాయ్ అండి అంటారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్? అందరూ సుబ్బు గారు నన్ను చెప్పారని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా అలాగే ఉంటుంది. అవును, లేదండి ఇప్పుడు అమ్మే చెప్పకపోతే పాపం ఎఫర్ట్స్ వేస్ట్, అందుకే మీకు కావేరీ లేదు. నేను కూడా ఫుల్ ఓ మై గాడ్ అని ఫుల్ అయ్యాను. నో, బట్ ఈ మూవీ చేస్తున్న రీజనే సుబ్బు గారు. అండ్ దట్ వెన్ హీ సెడ్ నాకు వేరే ఆప్షనే లేదండి మీరే అండి అన్నప్పుడు, ఇప్పుడు అందరికీ ఎంతో ఆప్షన్స్ ఉన్నాయి, హీరోయిన్స్ షీఈస్ నాట్ దేర్, షీఈస్ నాట్ అవైలబుల్, లెట్స్ గో టు ద నెక్స్ట్ అని కాకుండా హీస్ లైక్ మీరే చేయాలండి, అంత నమ్మకం, అంత మీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మీరే సెట్ అవుతారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఓకే, దీని విజన్ ఉంది, హీల్ హ్యావ్ హిజ్ ఓన్ విజన్ కదా, అది ఫుల్ఫిల్ చేయాలి ఇప్పుడు కరెక్ట్గా. అండ్ ఎవ్రీ టైం నేను ఆయన ఎంత ఇరిటేట్ చేశానో తెలీదు, మానిటర్ దగ్గర నేను ఒక్కొక్క షార్ట్ అయిన తర్వాత ఐ విల్ గో కమ్ అండ్ సీ డిడ్ ఐ డూ ఇట్ కరెక్ట్లీ, నేను కరెక్ట్గా చేశానా. ఐ వాంటెడ్ టు బీ ట్రూ టు దట్ క్యారెక్టర్. అంత ఎఫర్ట్ చేసి అంత రాశారు, అంత బాగా రాశారు. సో ఐ వాంటెడ్ టు ఈజ్ లైక్ ద ఫేవరెట్. వెరీ ఎమోషనల్ సార్. అండ్ సార్ మీరు మీ ఫేవరెట్ ఎవరు సార్? డెఫినెట్గా మా హీరో గారు. మీ హీరో గారు అంతే కదా ఈ సినిమా జరగడం. రీజన్ ఏమన్నా ఉందా? లేదండి, అంటే
హీరో గారు ఎక్కువ ఆనెస్ట్ గా మాట్లాడుతుంటారు. కథ ఒప్పుకుందాను. ఏమన్నారు సార్? నెక్స్ట్ సినిమా కూడా ఉంది కదా అంటున్నాను. ఓకే ఓకే ఓకే, ఎలా వచ్చారో సార్? అదేనా సార్ రీజన్? లేదు రాజా గారు ప్రామిస్ చేశారు ఎవ్రీ ఇయర్ ఐ డూ ఫిల్మ్ విత్. ఎందుకంటే ఆ బ్యానర్ అంటే ఇట్స్ లైక్ ఫర్ మీ ఆసియా కానీ ఏకే కానీ అంటే కొన్ని బ్యానర్స్ మన హోమ్ బ్యానర్ లాగా అంటే మన కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఏదన్నా మాట్లాడాలన్నా డైరెక్ట్గా డిస్కషన్ చేయొచ్చు. కొన్ని ఉంటాయండి డెఫినెట్గా ప్రతి చోట మన బడ్జెట్ అనుకున్నప్పుడు కొంచెం తగ్గించండి. 100 మంది జనాలు కావాలి, 100 మంది ఎందుకంటే 50 మంది అంటారు. సో కొన్నిసార్లు మనం అలా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. కానీ రాజా గారు కన్విన్స్ చేసి కాదు సార్ ఈ 100 మంది ఎందుకు ఉండాలి అని చెప్తే ఓకేనండి 150 మందిని పిలుచుకోండి అంటారు. సో అంటే అంతకు ఎక్కువ ఖర్చు పెట్టచ్చలేదు మేము కూడా. బట్ ఉన్నదానికి ఏమవుతుందంటే నో చెప్పరు. బేసిక్గా ఫస్ట్ మనం ఎవరికైనా హ్యూమన్కి ఏదన్నా ఒకటి చెప్తుంటే నో అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఎప్పుడు నో చెప్పరు. దాని తర్వాత స్లో ఒక 5 నిమిషాల తర్వాత ఒక అరగంట తర్వాత మన కూల్ అయిన తర్వాత వచ్చి యాక్చువల్లీ సార్ వేసాను లెక్కలతో అప్పుడు లెక్కల మాస్టర్ వస్తాడు బయటకి. అంటే ఆయన చెప్పినప్పుడు లాజిక్ గా చెప్తుంటే ఇప్పుడు ఇంత లాజిక్ ఉన్నప్పుడు మనం కూడా సరే అని. బట్ అందరూ మంచి అండర్స్టాండింగ్ మీటర్ లో ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఎప్పుడు నాకు చెప్పేది అదేనండి, క్రియేటివ్ ఫ్రీడమ్ ఒకటి కోరుకుంటాను చూడండి. అది మాత్రం ఎప్పుడు దాంట్లో అడ్డు చెప్పరండి. వేరే ఏదన్నా రీజన్స్ ఉంటే చెప్తారు తప్ప క్రియేటివ్గా ఈ సీన్ ఎందుకు, ఈ షాట్ ఎందుకు, అలా అవ్వలేదు కదా, అది మాత్రం ఎప్పుడు ఆ ప్రెజర్ ఉండదు. నాకు అందులో ఆయన నచ్చే బెస్ట్ క్వాలిటీ అంటే డైరెక్టర్కి ఎప్పుడు ఇది కోరుకుంటారు డైరెక్టర్స్, ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ని. అది మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. ఈ మాటల్లో బచ్చలి మళ్ళీ డిసెంబర్ 20 అందరూ వెళ్ళి ఎందుకు చూడాలి, ఎలా నచ్చుతుంది అనేది ఒక మాట వాళ్ళకి చెప్పేసేయండి సార్. విల్ క్లోజ్ ఇట్. బచ్చల మళ్ళీ ఎందుకు చూడాలంటే ఇట్ హ్యాస్ ఆల్ ద ఎమోషన్స్ అండి. ఏదో చూడటానికి టైటిల్ కొంచెం మాస్గా ఉంది కాబట్టి ఏదో మాస్ సినిమా అనుకుంటారేమో. ఇట్ హ్యాస్ అంటే ఫైట్స్ కూడా 3 ఫైట్స్ అండి. ఏదో చాలా మంది బయట వచ్చింది ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ ఫీల్ ఎమోషన్స్ అండి. అంటే మీకు లవ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మన లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయండి. సో ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతారు. ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు చాలా అంటే ఇప్పుడు పెద్ద ఎవరన్నా లేడీస్ చూసారనుకోండి, కొంచెం పెద్దవాళ్ళు చూస్తే మా అబ్బాయి కూడా అంతే చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు, నీలాగరా అని పక్కన కూర్చుంది, నీలాగే చేస్తున్నాడు వీడు అంటారు. సో అలాంటి రిలేట్ అయ్యే క్యారెక్టర్ అండి. సో డెఫినెట్గా ఆల్ ఏజ్ గ్రూప్కి అందరికి నచ్చుతుంది. అండ్ మంచి లవ్ స్టోరీ ఉంది, అమ్మాయి ఉంది కాబట్టి. సో డెఫినెట్గా మంచి లవ్ స్టోరీ అమ్మాయి ఉంది కాబట్టి అంటే మంచి అంటే అలాంటి చేసే అమ్మాయి ఉంది కాబట్టి బాయ్స్ కుర్రోళ్ళు నా కోసం రారు కదా, ఇప్పుడు అమ్మాయిల కోసం వస్తారు. అసలే హనుమాన్ తర్వాత అమృత గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో తన కోసం వచ్చే వాళ్ళకి అందరికీ ఇట్స్ నాట్ ఫర్ మన ఏజ్ గ్రూప్. ఇట్స్ లైక్ ప్రతి ఒక్కరు చూస్తే అంటే అట్లీస్ట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు రియలైజ్ అంటే మనం కూడా కొన్ని జీవితంలో మూర్ఖత్వంగా చేయకూడదు. అంటే నెక్స్ట్ టైం ఏదైనా చేయాలనుకుంటే ఇది గుర్తొస్తాడు, మనం కూడా ఎందుకు ఇలాగ చేయకూడదు, బచ్చల మల్లి గారు చేసిన తప్ప మనం చేయకూడదని. అదైతే వస్తుందండి డెఫినెట్గా. అండ్ ఇందాక చెప్పాను కదండి, మీరు ఇట్స్ నాట్ జస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అండి. యూ టేక్ దిస్ క్యారెక్టర్ హోమ్, ఇంటికి తీసుకెళ్ళి మీరు భోజనం చేస్తున్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ క్యారెక్టర్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. దాంట్లో వాళ్ళు ఎమోషన్స్ గురించి కానివ్వండి, దాని గురించి పెయిన్ గురించి కానివ్వండి, లవ్ గురించి కానివ్వండి, ఇలాంటి బచ్చల మల్లి గురించి కానివ్వండి, విల్ టాక్ అంటే విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ టు టాక్ అబౌట్ దట్ క్యారెక్టర్. అండ్ ఐ థింక్ నా గమ్యం తర్వాత గాలి సీన్ అలా గుర్తుండిపోయాడు, బచ్చల మల్లి నాకు ఇంకొక 10 years అలా గుర్తుండిపోతారు ఆడియన్స్కి అని నాకు బండ్ల గుద్ది చెప్తారు. సూపర్ సార్, వి ఆల్ విష్ యూ అ వెరీ 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 గుడ్ లక్ సార్. ఆల్సో సుబ్బు గారు, మీరు ఎంత ప్రేమతో రాసుకున్నారో మాకు తెలుసు. డిసెంబర్ 20 తారీఖున మీ కళ్ళల్లో ఆనందం, అసలు ఆనంద బాష్పాలైనా పర్లేదు, చూడ్డానికి అయితే నేను కంపల్సరీ వచ్చి కలుస్తాను మిమ్మల్ని. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ సార్, ఆల్ ది బెస్ట్ అమృత, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ బచ్చల మల్లి కమింగ్ టు యూ ఆన్ December 20th. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి మా సినిమాని చూడండి, మీకు చాలా నచ్చుతుంది. దట్స్ అవర్ ఆనెస్టీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.